ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంతకు ముందు మనం తృతీయ భావంలో లగ్నాధిపతి, అదేవిధంగా రెండవ అధిపతి, మూడవ అధిపతి ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం చర్చించాం. అలాగే ఈ తృతీయ భావంలో నాలుగో అధిపతి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో మనం ఒకసారి తెలుసుకుందాం. సో తృతీయ భావంలో నాలుగవ భావాధిపతి ఉంటే ఏ విధంగా ఉంటుందో మనము చూద్దాం. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎలా ఢీకొంటారు అనేది, అదేవిధంగా ఎవరి మీద ఆధారపడకుండా మీకంటూ ఒక సొంత గుర్తింపు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇవన్నీ కూడా మూడవ ఇల్లే డిసైడ్ చేస్తుంది. మన జాతకంలో ఈ తృతీయ భావానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయాలు వచ్చేసి ధైర్యము మరియు చొరవ. కష్టం వచ్చినా సరే ఏమాత్రం అడుగు వేయకుండా పోరాడే తెగువ, చిన్న తోబుట్టువులు, చెల్లెళ్ళు గాని తమ్ముళ్ళు గాని, మీ తమ్ముళ్ళు మరియు చెల్లెలతో మీకున్న బంధము, వారి యొక్క భవిష్యత్తు, అదే కమ్యూనికేషన్, నలుగురిని ఇట్టే ఆకర్షించే మీ యొక్క మాట తీరు మరియు మీలోని ఒక సృజనాత్మకత, క్రియేటివ్ నేచర్, శారీరక పటుత్వం, మీ భుజాల బలం మరియు చెవుల పనితీరు, వెనుక శక్తి మరియు శ్వాసకోశ వ్యవస్థ గురించి కూడా ఈ యొక్క మూడో భావం చెప్తుంది. చిన్న ప్రయాణాలు మరియు వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా తరచుగా చేసే ఒక స్వల్పకాలిక పర్యటన కూడా ఇక్కడే మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయము, కొందరు రిస్క్ చేసి సునాయాసంగా సక్సెస్ కలుగుతాయి, ఇంకొందరు ఎందుకు భయంతో ఆగిపోతారో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి అసలు కారణం వారి యొక్క జాతకంలో ఆ మూడో ఇంట్లో కూర్చున్న గ్రహాలే. ఆ కీలకమైన స్థానంలో నాలుగో అధిపతి కూర్చుంటే ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. చతుర్థ భావం అనేది, నాలుగో ఇల్లు అనేది మనకు ప్రధానంగా గుర్తొచ్చేది అమ్మ. నాలుగో స్థానం మేషలగ్నం, ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం అనుకుందాం, దీనికి నాలుగో స్థానం వచ్చేసి తల్లి స్థానం. అదేవిధంగా సొంత ఇల్లు, స్థిరాస్తులు మరియు వాహనాల గురించి కూడా ఈ యొక్క నాలుగో భావం చెప్తుంది. మరి మనకు సుఖాన్నిచ్చి నాలుగో ఇంటి అధిపతి వెళ్ళి పరాక్రమ పోరాట స్థలమైన మూడవ ఇంట్లో కూర్చుంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసా? ఇది చాలా ఆసక్తికరమైన కాంబినేషన్. సో దీని గురించి మనం చూసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేష లగ్నం అనుకోండి, మేష లగ్నానికి ఈ యొక్క మూడవ భావంలో నాలుగో అధిపతి ఇక్కడ కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ చూసుకుంటే నాలుగో అధిపతి చంద్రుడు, కాబట్టి చంద్రుడు ఇక్కడ కూర్చుంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయి? సో దీని ఎగ్జాంపుల్ మనం డికోడ్ చేయాలంటే, సుఖం వెళ్ళి ప్రయత్నంతో కలవడం వల్ల జాతకుడి జీవితంలో ఆస్తులు, బంధుత్వాల పరంగా పెద్ద మార్పులే వస్తాయి. అయితే చతుర్థాధిపతి శుభగ్రహమా లేక పాపగ్రహమా అనే దాన్ని బట్టి ఫలితాలు పూర్తిగా రెండు విభిన్న దారిలో వెళ్ళిపోతాయి. అది ఎలాగో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని చూసుకుంటే కనుక కర్కాటక లగ్నం తీసుకుందాం. కర్కాటక లగ్నానికి ఇక్కడి నుంచి లెక్క పెడితే 1 2 3 4, సో నాలుగో అధిపతి వచ్చి శుక్రుడు అవుతుంది. ఈ కర్కాటక లగ్నానికి శుక్రుడు ఇక్కడ పాపగ్రహం. కొన్ని లగ్నాలకు నాలుగో అధిపతి శుభగ్రహము, కొన్ని లగ్నాలకు పాపగ్రహం. శుభగ్రహం ఒకవేళ అయితే, చతుర్థాధిపతి శుభగ్రహం అయితే, శుభగ్రహమే మూడో ఇంట్లో ఉంటే ఈ గ్రహస్థితి వల్ల జాతకుడికి ఏ విధంగా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే శుభగ్రహం ఇట్లా మేషలగ్నానికి నాలుగో అధిపతి చంద్రుడు ఉన్నాడు. ఇదే గ్రహస్థితి మనం తెలుసుకుందాం. ఈ యొక్క గ్రహస్థితి జాతకుడికి ఒక అద్భుతమైన రక్షక కవచంలా పనిచేస్తుంది. అదేవిధంగా ఆస్తుల్లో మంచి సఖ్యత ఉంటుంది. భూమి మరియు గృహం లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేసే సమయంలో బంధువులు, తోబుట్టువుల సహకారం వీరికి పూర్తిగా లభిస్తుంది. ఎలాంటి ఈగోలకు, ఆస్తి వివాదాలకు తావు లేకుండా అన్ని చాలా సాఫీగా సఖ్యతతో జరిగిపోతాయి. నాలుగో స్థానం తల్లి కూడా ఉంటుంది. తల్లి ఆశీస్సులు, కుటుంబం యొక్క అన్యోన్యత కూడా ఉంటుంది. అదేవిధంగా వీరికి తల్లి వైపు నుండి విశేషమైన సహాయ సహకారాలు కూడా ఉంటాయి. తల్లి అండదండలు, ఆమె మార్గదర్శకత్వం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమ అనేది వెల్లువిరుస్తాయి. అదేవిధంగా చూసుకుంటే మూడో స్థానం ధైర్యం కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క శుభగ్రహం వెళ్ళి అక్కడ కూర్చోవడం వల్ల రెట్టింపు ధైర్య సాహసాలు వస్తాయి, రెట్టింపు అవుతాయి. నా వెనుక నా బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, నాకు స్థిరాస్తి బలంగా ఉంది అని ఒక బలమైన నమ్మకం వీరిలో అపారమైన కాన్ఫిడెన్స్ నింపుతుంది. ఆ మనోబలంతోనే వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా అత్యుత్సాహంతో, ధైర్యంతో అద్భుతాలు సృష్టిస్తారు. ఈ విధంగా శుభగ్రహం అయితే మనకు ఫలితాలు అనేది ఈ విధంగా వస్తుంటాయి. సో చూసుకుంటే అదే చతుర్థాధిపతి పాపగ్రహమై మూడవ ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్కాటక లగ్నం అనుకుంటే, కర్కాటక లగ్నానికి నాలుగో అధిపతి వచ్చి శుక్రుడు వెళ్ళి మూడవ ఇంట్లో కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ పరిస్థితి మళ్ళా పూర్తిగా రివర్స్ అవుతుంది. సుఖస్థానాధిపతి పాపి అయ్యి పరాక్రమ స్థానంలో ఉండడం వల్ల ప్రతి విషయంలో పోరాటాలు, అదే చికాకులు ఎదురవుతాయి. ఇక్కడ చూసుకుంటే ఆస్తి, స్థిరాస్తి కూడా ఉంటుంది. కాబట్టి ఆస్తి తగాదాలు, భూమి కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్స్ వ్యవహారాల్లో సొంత బంధువులతోనే, తోబుట్టులతోనే తీవ్రమైన వివాదాలు వస్తాయి. అదేవిధంగా వాహనాల స్థలం కూడా, కాబట్టి వాహనాల వల్ల కూడా తరచుగా నష్టాలు లేదా ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మన పాలి వాళ్ళతో, అంటే పాలి వాళ్ళతోని గొడవలు నిత్యకృతం అవుతున్నాయి ఖచ్చితంగా. సో అదే విధంగా చూసుకుంటే ఇతరుల ప్రమేయంతో ఇంట్లో కూడా చిచ్చులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి బయట వ్యక్తుల వల్ల ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. స్నేహితులు, బంధువులు లేదా ఇంట్లో పనిచేసే సేవకులు, ఇక్కడ నాలుగో స్థానం సేవకులను కూడా మనకు చెప్తాది.
సో సేవకులు, సర్వెంట్స్, వర్కర్స్ వారు చెప్పే మాటలు వినడం వల్ల సొంత కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రావడం, పెద్ద గొడవలు తలెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేది నీరు గారిపోయే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఆస్తి వివాదాలు, మరోవైపు కుటుంబంలో కలతలు, అదేవిధంగా ఈ నిరంతరం మానసిక ఒత్తిడి వల్ల వీరిలో సహజంగా ఉండాల్సిన ధైర్యోత్సాహాలు పూర్తిగా సన్నగిలుతాయి. సవాళ్ళను ఎదుర్కోవాలంటే భయపడే స్థితికి చేరుకుంటారు. ఏ పని మొదలు పెట్టాలన్నా 1కి 10 సార్లు సందేహించడంలో వీళ్ళు ముందుంటారు. ఓవరాల్‌గా ఈ చతుర్థాధిపతి మూడవ ఇంట్ల శుభుడైతే బంధువులే బలం. మరి అదే పాపి అయితే బంధువుల వల్లే బలహీనత. ఈ యొక్క సప్రమాణ జ్యోతిష్యారం అనుసరించి చాలా స్పష్టంగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో, ఈ విధంగా తృతీయ భావంలో 4వ భావాధిపతి ఉంటే ఈ విధంగా ఫలితాలుంటాయి. లగ్నాన్ని అనుసరించి చూసుకుంటే గనక మేష లగ్నం వాళ్ళకు 4వ అధిపతి చంద్రుడు శుభగ్రహం కాబట్టి ఈ యొక్క మూడో భావంలో మంచి ఫలితాలే ఉంటాయి. అదే వృషభ లగ్నానికి రవి శుభుడవుతారు కాబట్టి వృషభ లగ్నం 4వ అధిపతి శుభుడే కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయి. అదే మిథున లగ్నానికి 4వ అధిపతి బుధుడే కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కర్కాటక రాశికి వచ్చేసరికి ఇక్కడ తులారాశి కాబట్టి శుక్రుడు పాపి కాబట్టి ఈ రాశికి ఈ లగ్నానికి వీళ్ళకు కొద్దిగా మైనస్ ఉంటుంది. అదేవిధంగా రవికి చూసుకుంటే సింహ లగ్నానికి చూసుకుంటే సింహ లగ్నానికి 4వ అధిపతి కుజుడు అవుతాడు. ఈ కుజుడు శుభగ్రహం కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా కన్యా లగ్నాన్ని చూసుకుంటే కన్యా లగ్నానికి ఈ యొక్క గురువు ఇక్కడ ధనుర్రాశి 4వ భావం అవుతుంది కాబట్టి గురుడు పాపి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా తులా లగ్నం వాళ్ళకు 4వ అధిపతి శని కాబట్టి వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. కుజుడికి ఇక్కడ చూసుకుంటే వృశ్చిక లగ్నానికి 4వ అధిపతి శని కాబట్టి పాప ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ధనుర్ లగ్నానికి చూసుకుంటే 4వ అధిపతి గురుడే కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు 4వ స్థానంలో చాలా దిగ్బలంగా మంచి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మకర లగ్నానికి 4వ అధిపతి కుజుడు కాబట్టి ఇక్కడ పాప ఫలితాలు వస్తుంటాయి. అదేవిధంగా కుంభలగ్నానికి 4వ అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకు శుభ ఫలితాలే ఉంటాయి. అదేవిధంగా మీన లగ్నాన్ని చూసుకుంటే 4వ అధిపతి బుధుడు కాబట్టి వీరికి పాప ఫలితాలు వస్తాయి. సో లగ్నాన్ని అనుసరించి 4వ అధిపతి ఎవరికి శుభుడు ఎవరికి పాప అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే నెక్స్ట్ వీడియోలో తృతీయ భావంలో 5వ భావాధిపతి ఉంటే ఏ విధంగా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.